నమస్కారం. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మేము ప్రతి సంవత్సరము మా మహోన్నతమైన నేత ఎన్టీఆర్ గారి జయంతిని మహానాడు కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పండగలాగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా ఎవరి నియోజకవర్గంలో వారి కష్ట పరిధిలో వాళ్ళు మహానాడు నిర్ణయించడానికి మా పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి వారితో పాటు మా కడప ఎమ్మెల్యే విప్పు మాధవిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మా నియోజకవర్గం కడపలో క్లస్టర్ 5 పరిధిలో మేము శివానందపురం నందు ఈ మహానాడు కార్యక్రమాన్ని పండుగలాగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకొని మాకు అందరికీ తెలియజేసినాడు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని మీడియా సమ్ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ ఇబ్బంది పడకుండా మహానాడు కార్యక్రమాన్ని ఇప్పుడు పెరిగిన డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి ఈ వ్యవస్థ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ పడకూడదనే ఉద్దేశంతో ఎక్కడ అయితే నగరంలో ఎమ్మెల్యే పరిధిలో ఉంటారో క్లస్టర్స్, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అంతా కలిసి చేసుకోమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, మరి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారము, వారి ఆదేశాల ప్రకారము క్లస్టర్ ఇన్ఛార్జీలమైన మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదంతా ఒక పండగ వాతావరణం మాదిరి ఉంది. దానికి శుభసూచకం ఏమంటే వర్షం పడ్డం. ఇంత ఎండలో కూడా ఈ 2 రోజులు వర్షం పడిందంటే ఇది మహానాడుకు దానికి స్వాగతం చెప్తున్నట్టు అనమాట. ఇంకా మా నాయకుడు నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని, అలాగే మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడికో వెళ్ళాలని, ఆయనకు రాజ్యసభ సభ్యుడు కావాలని మేమంతా కార్యకర్తలను కోరుకుంటూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం మాదిరి చేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు 13, 14, 15 క్లస్టర్ వైజ్గా 15వ డివిజన్లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఈ మహానాడు కార్యక్రమము ఘనంగా జరపడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమము ప్రతి సంవత్సరము ఒక ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి యొక్క అనివార్య కారణాల వల్ల మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెక్కడ ఏ డివిజన్లో ఏ క్లస్టర్ వైడ్ ఈ కార్యక్రమం జరపమని ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం 15వ డివిజన్లో వేణుగోపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఈ మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది.